అభివృద్ధి బాట వైపు నడిపించాల్సిన అవసరం ఉన్నది. విద్యా ఉద్యోగ రంగాల్లో ఇస్తున్నారు కాబట్టి దానిని కూడా వెంటనే అమలు చేయాలని బీసీల గురువులు మాలమానాలు రాష్ట్ర నాయకులు వేణుగరం గారు, అలాగే బంగారు సాగర్ గారు, మా తోడుగా ఉంటూ మా వెంటనుకుంటున్న బీసీ నాయకులు రాజేశ్వరరావు గారు, అలాగే ఎప్పుడు మనకు బీసీ బాగుంది. మేయర్ గారికి కూడా చెప్తున్నా, అమ్మ మాకు బీసీ భవన్ లేదమ్మా, అన్ని భవన్లు ఉన్నాయి కానీ బీసీ భవన్ లేదు. మన బీసీ నాయకులు ఎస్సీ నాయకులు మొత్తుకొని వస్తున్నారు కానీ ఈ గవర్నమెంట్ కూడా మాకు బీసీ భవన్ శాంక్షన్ చేస్తలేదు, కట్టిస్తలేదు. కొంచెం మహేష్ కుమార్ అన్న ఎమ్మెల్సీ ఉన్నాడు కాబట్టి ఆయన ఫోటో కింద మాకు ఒక బీసీ భవన్ కట్టిస్తే ఈ జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా జరుపుకోవచ్చు. ఇంత దూరం కూడా అవసరం లేదు. కలెక్టర్ ఆఫీస్ జాగా ఉంది, మనకు కట్టడానికి తెస్తుంది. ఇయర్ మహేశ్వర గారి ఫండ్ ఉంది, కొంచెం మీరు ఫండ్ అడిగి బీసీ భవన్ కట్టివ్వాలని మాలమానాడు కూడా నేను కోరుతున్నాను. అలాగే బీసీ హాస్టల్ గురించి చెప్పాలంటే బీసీ హాస్టల్ అన్నీ 90% కిరాయికే ఉన్నాయి. పిల్లలందరూ ఎండాకాలం పిక్కులు అంటున్నారు, వేడి అవుతున్నది, వాళ్ళకు సరైన వాటర్ లేదు, సరైన ఏం లేదు. ఎందుకంటే నేను పోయి అడిగిన వాడలను ఇంట్లో కిరాయి ఉండాలంటే అన్న గవర్నమెంట్ బిల్డింగ్లు లేవు, అందుకే కిరాయి ఉండాల్సి వచ్చింది, మేము కిరాయి ఇస్తున్నాము. కిరాయి బిల్డింగ్లా సరే ఉంటున్నారు పాపం పిల్లలు చదువుకోలేక. ఈరోజు చదువుకుంటేనే రేపు రంగాలలో ఉద్యోగాలు సాధిస్తారు. అందుకే వేరే ఒకటే చెప్తున్నాం, మైసూరం అన్న గారి దృష్టికి తీసుకెళ్ళి హాస్టల్ కిరాయి ఉన్న హాస్టల్లో ఉన్న గవర్నమెంట్ చాలా ఖాళీ అయినాయి. ఆ ఖాళీ అయిన బిల్డింగ్లైన బీసీఎల్ హాస్టళ్లను నడిపేయాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇక్కడ బీసీలో ఉన్న ఎస్సీ వర్కర్స్ ఇక్కడ పనిచేసే రొటేషన్ మీద ఆ కలెక్టరేట్ క్యాంప్ ఆఫీసర్ లేకుంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ క్యాంప్ ఆఫీసర్ ఎక్కడో అక్కడ పనిచేస్తారు, హాస్టల్లో మాత్రం పనిచేస్తే లేదు. చాలా వాళ్ళకు ఇబ్బందులు కలుగుతున్నాయి. దాన్ని కలెక్టర్ దృష్టి తీసుకుపోవాలని తెలియజేస్తున్నాను. ఈరోజు మనమందరం ఇక్కడికి వచ్చిన జ్యోతిరావు పూలే గారు మన కోసం ఎంతో కష్టపడి అనాథ వర్గాల కోసం శ్రమకు అన్నిటికీ వచ్చి మనల్ని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా తన భార్యను ముందుకు తీసుకువచ్చి అందరికీ విద్యను నేర్పాలనే ఉద్దేశంతో మొట్టమొదటి టీచర్ తన భార్యను ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మహిళా రిజర్వేషన్లు కూడా కావాలని కోరుకుంటున్నాము. మనం బీసీ అందరూ కూడా ఇంకా హాస్టల్ ఈనాటి మహాత్మా జ్యోతి కోసం అర్పించారు. ఎన్నో అవమానాలు పాలైంది కాబట్టి ఎస్సీలో చాలా మంది సంఘం భార్య భర్త చనిపోతే భార్యను కాలబెట్టడము, వితంతు వివాహం చేయకపోవడము, అస్పృశ్యత ఇదైతే పెద్ద ఘోరం. ఊరు బయట మా ఇల్లు ఉండే ఎస్సీలు మాలమార్గంలో ఊరు బయట ఉంటే మా మేడం ముందు సభకు నమస్కారం అన్నాను. సారీ మర్చిపోయిన కొద్దిగానే టైం ఇచ్చిన నమస్కారం. ముఖ్యంగా వచ్చిన అడిషనల్ కలెక్టర్ గారికి, అలాగే మన నూతనంగా వచ్చిన మన నిజామాబాద్ ముఖ్యమంత్రి మేయర్ గారికి, అలాగే బీసీల నాయకులు ఎస్సీల నాయకులందరికీ నమస్కారం. కాబట్టి ఆ రోజు ఆ స్మృతులు చూస్తుంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో పేరు వచ్చిందంటే కేవలం అది మా దేవుడి వల్ల, ఎవరు జ్యోతిరావు పూలే వల్ల. మర్చిపోవద్దు మనం ఈరోజు ఎస్సీలాగా. ఈరోజు మహాత్మా పూలే లేకపోతే అంబేద్కర్ లేడు కాబట్టి మహాత్మా అని పేరు వచ్చింది. అంబేద్కర్ ప్రేమగా మహాత్మా అని కొంచెం బాపూజీ అని పిలిచేవాడు. బాపూజీ అంటే అందరికన్నా పెద్దది. కాబట్టి మనం ఈరోజు స్లోగన్స్ ఇస్తున్నాం ఆయన అడుగు చాటలు నడవాలని. కాబట్టి తప్పకుండా వేదిక మీద నా బీసీ నాయకులందరికీ కూడా ఒక చిన్న గుర్తింపు అంటే నేను గుర్తు చేస్తున్నా. వరప్రసాద్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు మాన్యుల విగ్రహం బాగా పెడదాం అది అన్నప్పుడు రైల్వే స్టేషన్లలో పెట్టాలని బీసీ నాయకులు వేడుకుంటున్నా. మేము వేసిన ముందుండి ఏదైతే బైపాస్ రోడ్లో కూడా ఒక పెద్ద విగ్రహం ఏర్పాటు చేయాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లు ఉన్నాయో అట్లనే పూలే కదా. కాబట్టి మనమే నిర్మించుకుందాం. ప్రభుత్వ పరంగా మహేష్ కుమార్ గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు,
ఇలాంటి మహనీయులు ముగ్గురే ముగ్గురు. ఈరోజు 2 సెలవులు, మా 2 సెలవులు పోయినాయి ఆల్రెడీ. ఉద్యోగులు అయినా మేము ఈరోజు వర్క్ చేస్తున్నాం సార్. సెకండ్ సాటర్డే పోయింది, జగ్జీవన్రామ్ది శాండల్ వేవ్. కాబట్టి ఇలాంటి కాకుండా పెద్దలందరూ వస్తే మా విన్నపాలు వినడానికి అవకాశం ఉందని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ముఖ్యంగా కళాకారులకు నేను చెప్తున్నా, 14 ఏప్రిల్ రోజు మీ గురించి, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వాళ్ళందరి గురించి, ఇళ్ల స్థలాల గురించి కోదండరామ్ సార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని మనం కలవబోతున్నాం. ఈ కళాకారులతోనే తెలంగాణ వచ్చింది. దగపడే తెలంగాణను పెద్ద ప్రోగ్రాం భద్రతతో అందరితో నేను చేసినాను. వీళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు ఇప్పటికి కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి దయచేసి 14 ఏప్రిల్ రోజు మీ గురించి నేను పెద్దగా మాట్లాడతా. కోదండరామ్ సార్ కూడా నేను మీ దృష్టి తీసుకోవాలని పేరు పేరున నమస్కారాన్ని తెలియజేస్తుంది. ముందుగా మహాత్మా జ్యోతిబా ఫులే జన్మించి 200 సంవత్సరాలు. ఈ 200 సంవత్సరాల జయంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. 200, 201, 202, 203, 300, 400 జరుపుకుంటూనే ఉంటున్నాం. కానీ మనలో, మన నాయకులలో, మన రాష్ట్ర నాయకులలో ఎవరైనా మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలతో నడుచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి నేను సభాముఖంగా పరిశీలన అవ్వాలి. 100 ఇంకో విషయం, మహాత్మా జ్యోతిబా ఫులేతోనే సాయిరావు ఫులేకు నేను డిఎస్సి పాస్ అయినా, టెట్ పాస్ అయినా రిజల్ట్ వచ్చింది అని చెప్తే సాయిరావు ఫులే ఫోటో తీసుకొని, ఆ ఫోటోలో ఒక చిన్న దండ తీసుకొని ఇంటికి స్వీట్ ఫోటో దండేసిన తర్వాత స్వీట్ తినిపించి ఇదంతా వీళ్ళ ద్వారా వచ్చిందా. మరి ఈనాడు ఈనాడు వేదిక పిల్లలు చూడాల్సిన అవసరం లేదు. బీసీ భవన్ కోసం గొంతు భవన్కు దశ రావడం లేదు. ఎందుకు మనం ఈ నాడు మహాత్మా జ్యోతి మరి మన ఆశయాలు, మన కోరికలు నెరవేరినప్పుడు ఈ ప్రభుత్వాలు మరి మాకు విముక్తి లేదా అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని సూర్యాలు అడుగుతున్నాను. దయచేసి వేదికగా పిల్లలు ఏమైనా ఇబ్బంది జరిగితే క్షమించాలి. ఇక మాకు కూడా మా మేనేజర్లు అడిషనల్ డాక్టర్ గారితో పత్రం ఇవ్వాలనుకున్నాం. మేము బెదిరిపై ఆధారపడి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నాం. సోదరి మరి ఈ యొక్క నగర మేయర్ కూరగాయల ఉమారాణి గారు, మరి అదేవిధంగా మరొక ముఖ్య అతిథి పెద్దలు మన నగర మేయర్ కె దిలీప్ సార్ గారు, అదేవిధంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇన్ఛార్జ్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ నర్సయ్య సార్ గారు, మరి చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు. వారందరికీ కూడా మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వివిధ కుల సంఘాల నాయకులకు, బీసీ సంఘాల నాయకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఏదైతే మరి ఆ రోజు వారి యొక్క సతీమణి పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి ఉపాధ్యాయురాలుగా వారి సతీమణిని మరి విద్యాబుద్ధులు నేర్పించి మరి మొదటి మహిళా ఉపాధ్యాయురాలు కూడా సావిత్రిబాయి ఫూలే గారు ఉన్నారు. మరి ఆ రోజు బానిసత్వంగా ఉన్నటువంటి సమయంలో మరి ఎందరో బీసీఎస్సీ చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు 42% ఇస్తున్నారు. అది ఇచ్చినప్పటికి మరి అప్పటి వరకు మా యొక్క బీసీ బిడ్డలు ఉన్నారు,
ఎస్సీ ఎస్టీ బిడ్డలకు కూడా హాస్టళ్లలో సరైన సదుపాయాలు ఇవ్వాలని, మరి పర్మనెంట్ బిల్డింగ్స్ ఇవ్వాలని కోట్ల బడ్జెట్ అయింది. మరి అన్ని ప్రాజెక్టులకు అన్నింటికీ మీరు వాటికి అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై బీసీ, భారత్ మాతాకి జై. ఉత్సవానికి బీసీ వెల్ఫేర్ అధికారి అయినటువంటి నరసయ్య గారు, మన నగర మేయర్ కూరగాయల, మరి అదేవిధంగా ముఖ్య అతిథి మున్సిపల్ కమిషనర్, జిల్లా అడిషనల్ కలెక్టర్గా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దిలీప్ కుమార్ గారికి, మరి వేదికపై ఉన్నటువంటి నా తోటి బీసీ నాయకులకు, నా ముందర ఉన్నటువంటి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ మహిళా సోదరిమణులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు కూడా మహాత్మా జ్యోతిబాబు ఫులే 200వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు మన యొక్క ఇండియన్ గార్డెన్లో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఇంతకుముందు మేము అంబేద్కర్ భవన్లో కానీ కలెక్టరేట్లో కానీ జరుపుకునే వాళ్ళం. మరి ఇక్కడ ఈరోజు కుటుంబ ప్రాంతంలో జరుపుకుంటా ఉన్నాం. అయితే ముఖ్యంగా మన జగజ్జీవన్ రామ్ గారి జయంతి ఓల్డ్ అంబేద్కర్ భవన్లో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులైనటువంటి చంపాల్ సూర్యనారాయణ గారి గుప్తా గారి ఆధ్వర్యంలో మరి ఆయన సభాధ్యక్షతన మనం జరుపుకున్నాం. మరి బీసీలో 133 కులాలు ఉన్నాయి. అర్బన్ శాసనసభ్యులు గారు మరి ఈరోజు కూడా ఇక్కడికి వచ్చినట్టుంటే మరి బీసీలందరూ కూడా సంతోషించమని సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా జగజ్జీవన్ రామ్ జయంతి గారి రోజు మన జిల్లా కలెక్టర్ దేవపల్లిలో మరి ఇలాంటి పార్టీ గారు కూడా హాజరైనారు. మరి 133 కులాలు ఉన్నటువంటి మరి బీసీ సంఘాల సమావేశానికి కూడా కలెక్టర్ గారు వస్తే బాగుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదే కాకుండా ఈరోజు ఏదైతే ఆహ్వాన పత్రిక ఉందో జ్యోతిరావు ఫులే గారిని, దాంట్లో మరి మహాత్మా జ్యోతిరావు ఫులే గారు ఒక మానవ కులానికి చెందినటువంటి మహాపురుషుడు. 1821 అంటే 199 ఏళ్ళ కింద జన్మించి ఒక్క సంవత్సరం కింద 200 సంవత్సరాలకు అన్నింటిన మహానాయకుడు గాంధీ గారి కంటే ముందే ఆయన మహాత్మా అని పేరు కూడా రావడం జరిగింది. ఇద్దరికే ఉన్నాయి మహాత్మా అనే పేరు. ఒక మహాత్మా గాంధీ గారికి, తర్వాత మహాత్మా జ్యోతిరావు ఫులే గారికి మాత్రమే. ఆయన సంఘ సంస్కర్త, అంతరంగాలను కానీ చిన్న ఎవరైతే విద్యార్థులను పెళ్లి జరపడం కానీ బాధవ్యాలు చేసేదాంట్లో కానీ అంతకడం చాలా చేసినటువంటి గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిరావు ఫులే. ఆయన ఈరోజు మనం నడుచుకుంటా ఉన్నాం. ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫులే, ఆమె కూడా కొన్ని ఉపాధ్యాయులుగా చదువు నేర్పించి మరి వృత్తులు నేర్పించడానికి విద్యార్థులకు మరి పుచ్చుకొట్టినటువంటి నాయకుడు మరి ఫులే గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. మరి మొన్ననే తెలంగాణలో రాష్ట్ర బడ్జెట్లో 12,511 కోట్లు మరి బీసీలకు కేటాయించడం జరిగింది. మరి మన నిజామాబాద్ జిల్లాలో మరి ఎన్ని కోట్ల జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి నర్సయ్య గారు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇంతకుముందు ఉన్నట్లయితే బీసీ కార్పొరేషన్ నుంచి బీసీ వెల్ఫేర్, బీసీ కార్పొరేషన్ రెండుంటుండే మరి ముఖ్యమంత్రి కూడా ధర్మాసులు గుప్తారు తప్పకుండా హాజరుగా కోర్టు నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ నాయకులకు విద్యార్థులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. ఈ కార్యక్రమాన్ని ఎంతో సక్సెస్ఫుల్ చేయడానికి గత వారం రోజుల నుంచి ఎంతో కృషి చేస్తున్నటువంటి బీసీ వెల్ఫేర్ నరసయ్య సార్ గారికి, వారి టీం మొత్తానికి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి దయచేసి. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి, బాబు జగజ్జీవన్ రామ్ జయంతి అంటే అది షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి జయంతి కాదు.
ఈ దేశ ప్రజలందరి జయంతి, ఈ దేశ ప్రజలందరికీ వర్తించే జయంతి. ఉద్యమం గురించి నేను ఇక్కడ మేము ముందట ఉంచబోతా ఉన్నా. మిత్రులారా, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేక పురోగతి లేదు, పురోగతి లేక విత్తం లేదు, విత్తం లేకనే శూద్రులు, అతి శూద్రులు, అంటరాని ప్రజలు, ఈ దేశ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలు అధోగతి పాలైపోయారు. వీరు ఇంత అధోగతి పాలు కావడానికి కేవలం విద్య లేకపోవడమే, విద్య నిషేధించడమే అని జ్యోతిరావు పూలే 1848లో చెప్పడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే తన యొక్క స్నేహితుని యొక్క మ్యారేజ్ పోయినప్పుడు ఆయన స్నేహితుని మ్యారేజ్లో జరిగినటువంటి అవమానాన్ని ఏ విధంగా భరించిందో, ఏ విధంగా దాన్ని ఫీల్ అయిందో, ఆ తర్వాత గడిచినటువంటి ఉద్యమమే దానికి రిజల్ట్. మిత్రులారా, మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజ ఉద్యమాన్ని ప్రారంభించే ముందు మహాత్మా జ్యోతిరావు పూలే కూడా ప్రేరణ కావాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ ప్రేరణ గురించి మహాత్మా జ్యోతిరావు పూలే 1869లో శివాజీ మహారాజు గారి యొక్క స్థలం ఏదైతే ఉందో సమాధి దగ్గరికి పోవడం జరిగింది. శివాజీ మహారాజు యొక్క సమాధిని కట్టుకొని 1869లో ఈ దేశ ప్రజలకు పరిచయం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా అంబేద్కర్ ఉంటాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే డైరెక్ట్ గురువు కాదు. కేవలం జ్యోతిరావు పూలే రాసినటువంటి గులాంగిరి పుస్తకము చదివి నాకు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్న గురువులల్లా ఇంకో గురువు ఎవరైనా ఉన్నారు అంటే గౌతమ బుద్ధుడు, సంత్ కబీర్ తర్వాత కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే అని చెప్పి ప్రకటించినటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో మహాత్మా జ్యోతిరావు పూలేను ఈ దేశానికి పరిచయం చేస్తే, జ్యోతిరావు పూలే ఈ దేశానికి శివాజీ మహారాజును పరిచయం చేసినటువంటి చరిత్ర. మిత్రులారా, మామూలు విషయం కాదు. హంటర్ కమిషన్ మీద, విలియం హంటర్ కమిషన్కు 1869లో మహాత్మా జ్యోతిరావు పూలే రిప్రజెంటేషన్ చేస్తాడు. ఈ దేశంలో ఉన్నటువంటి శూద్ర కులాలకు, అతి శూద్ర కులాలకు, అంటరాని ప్రజలకు, సగభాగం ఉన్నటువంటి మహిళలకు విద్య, ఉద్యోగాలు, అధికారంలో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నదని జ్యోతిరావు పూలే హంటర్ కమిషన్కు ప్రతిపాదన చేస్తాడు. మామూలు విషయం కాదు. ఆ ప్రతిపాదనల యొక్క వారసత్వ ఉద్యమమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్వహించడం. ఇవల్ల మహాత్మా జ్యోతిరావు పూలే గారు శివాజీ మహారాజు గారిని ఈ దేశానికి పరిచయం చేసిన తర్వాత శివాజీ మహారాజు యొక్క 9 రోజుల నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించాడు. 9 రోజుల నవరాత్రి ఉత్సవాలు అంటే శివాజీ జయంతి ఉత్సవాలను 9 రోజుల పాటు నిర్వహించి శివాజీ మహారాజు ఈ దేశంలో ఉన్నటువంటి శూద్ర అంటరాని ప్రజలకు, మతమైనారులకు చేసినటువంటి సేవలను చెప్పుకుంటూ శివాజీ రాజ్యము ఎలాంటి అసమానతలకు పాకినటువంటి సందర్భం శివాజీ జయంతి ఉత్సవాలు. మిత్రులారా, మామూలు విషయం కాదు. మరి ఈరోజు శివాజీ నవరాత్రి ఉత్సవాలు మన వారసత్వంలో లేవు, కానీ గణపతి ఉత్సవాలు మాత్రం మన వారసత్వంలో వచ్చినాయి. మిత్రులారా, ఇక్కడ చాలా మంది 75% నా సోదరి మనకు విద్యార్థులు ఉన్నారు. మీరు శివాజీ మహారాజు చరిత్ర
దాదాపు మన సర్పంచుల ఎలక్షన్లో కూడా చూసినట్టయితే 100 మంది సర్పంచులు మరియు ఒక 20 మంది ఉప సర్పంచులు కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా మరి మన స్థానిక మన మున్సిపల్ ఎలక్షన్లో కూడా చూసినట్టయితే ఒక్క 60 డివిజన్లలో ఒక్క ఓటర్లకు ఒక సీట్ ఇవ్వమని కూడా అడిగితే సీట్ ఇవ్వలే. కనీసం అర్థం చేసుకోవాలి, ఇంతమంది సంఘాలు ఉన్నాం మనం, ఏ కులస్తులకు ఓటర్లకు ఒక్క సీట్ ఇవ్వలేకపోయింది. కాబట్టి సోదరులారా, మాకు ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంలో మాకు ఉన్నటువంటి మైనింగ్స్లో కానీ మేము ఒట్టలం చేసుకోవడం ఏంటంటే కంకర బట్టి పని మరి ఈ పనులు చేసుకోవడానికి మాకు ప్రభుత్వం ఇచ్చింది. దానికి కూడా కట్టుబడి లేదు. మొన్ననే మరి రాష్ట్ర జిల్లాల వారి కానీ సుందరీకరణ చేయాలంటే మా ఒడ్డలే రాళ్ళు కొట్టుకోవాలా, రాళ్ళు తీసుకురావాలా, మేము వేయాలా అనుకోవాలి. మరి వేరుగాడికి కూడా మా అప్పీలు, మరి కలెక్టర్ గారికి కూడా మా అప్పీలు ఏంటంటే మరి మొన్ననే ఒక నాగారంలో రైతు కొట్టుకొని రాళ్ళు తెచ్చుకొని సుందరీకరణ కొరకు జిల్లా సుందరీకరణకు రాళ్ళు తెచ్చుకొని పర్మిషన్ కూడా కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి అన్ని కమిషన్లు వేసారు. భారతదేశంలో దాదాపు 42 కమిషన్లు వేసారు ఓటర్ల గుర్తింపు కొరకు. అదేవిధంగా మరి రోహిణి కమిషన్ కూడా 2008లో కూడా వేశారు. మరి ఆ కమిషన్ ఇదివరకు కూడా దానికి ఇది లేదు, దాని ఫలితం లేదు. ఓటర్లకు 15 రాష్ట్రాలలో ఓటర్లు ఎస్టీలో ఉన్నారు. మరి భారతదేశం స్వాతంత్రం వచ్చి అందరినీ గుర్తించాలి. మరి ఎందుకు మనం గుర్తిస్తలేదు ప్రభుత్వం? మరి జోడో యాత్రలను చూస్తే రాహుల్ గాంధీ గారు మరి ఓటర్లకు అన్యాయం జరిగింది, ఇలా మిర్చీల కలపాలా అని చెప్తారు. మరి ఎందుకు చేస్తలేరు? గత ప్రభుత్వం చూస్తే కనీసం వీళ్ళకు ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి. ఇది అఫీషియల్ ప్రోగ్రామ్, ఇది నాట్ ఏ ప్రైవేట్ ప్రోగ్రామ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has made this circuit.
ఇప్పటికీ జరిగిందా అంటే జరగలేదనే చెప్పాలి. మొన్న రీసెంట్గా లక్నో యూనివర్సిటీ మార్చ్ 26 అంబేద్కర్ హాస్టల్లో నేహా కాంబ్లే అనే ఒక విద్యార్థిని తన గ్రూప్లో అంబేద్కర్ హాస్టల్ గ్రూప్లో అంబేద్కర్ ఫోటో డీపీ పెట్టుకుంటే అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి కులతత్వ క్రూరముఖం మరోసారి బయటకు వచ్చింది. ఆ విద్యార్థినులు ఆమెను విపరీతంగా కొట్టి కులతత్వం ఏ విధంగా ఉంటుందో మరోసారి చూపెట్టింది. అంటే ఏ విధంగా ఉందంటే 200 సంవత్సరాలుగా మహనీయులు కుల నిర్మూలన చేద్దామని ఇంతగా పోరాటం చేస్తున్నా కూడా ఈ కుల నిర్మూలన జరగట్లేదు. ఈ కేసు మొన్న సుమోటోగా తీసుకొని అంబేద్కరిస్టులు ఆ యొక్క వైస్ ఛాన్సలర్ని కూడా సస్పెండ్ చేయించిన ఘటన మొన్న మార్చి 26న జరిగింది. అదేవిధంగా గ్రామానికే ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి సర్పంచ్ అంటే గ్రామ ప్రథమ పౌరుడు మన కోటగిరి మండలం బోధన్ దగ్గర ఉన్నటువంటి కోటగిరి మండలం ప్రక్కన కొత్తపల్లి గ్రామంలో మొన్న SDF నిధులతో ఒక ముదిరాజ్ సంఘ భవనం 20 లక్షలతో ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్న ఆధిపత్య కులాల వారు ఆ సర్పంచ్ ప్రథమ పౌరుడికి ఒక ఇన్విటేషన్ లేదు, ఒక ఫ్లెక్సీ పైన అతని బొమ్మ లేదు. అంటే ఒక దళితుడు సర్పంచ్ అయితే ఓర్వలేనితనం ఈ యొక్క సమాజం ఇప్పటికీ పాటిస్తుంది. మహానుభావులు అంబేద్కర్, పెరియార్, జ్యోతిబా పూలే ఇలాంటి మహనీయులు కుల నిర్మూలన చేద్దామని ఆ రోజు కంకణం కట్టుకున్న ఇప్పటి వరకు కూడా ఈ కుల నిర్మూలన జరగట్లేదంటే ప్రజల్లో ఒక దళితుల పైన ఏ విధమైనటువంటి వివక్ష చూపుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఈ కుల నిర్మూలన పోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా విద్యను అభ్యసించాలి. మనం కూడా మహాత్మా జ్యోతిబా పూలే ఏ విధంగా కుల నిర్మూలన వ్యవస్థను రూపుమాపుదామని ఆ యొక్క పుణ్య దంపతులు ప్రయత్నం చేసిండ్రు. ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా కుల నిర్మూలన వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తే తప్ప ఈ యొక్క కుల నిర్మూలన పోదండి. జై భీమ్. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. అదే వాస్తవం. ఇన్స్టాగ్రామ్లో ఏదైతే రీల్ వస్తుందో అదే జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో ఏ రీల్ వస్తుందో అదే జరగబోతుంది. అంతవరకే మన నాలెడ్జ్గా లిమిట్ అయిపోయినాము. కానీ ఈరోజు మీరు ఒక్కసారి గమనించండి పిల్లలారా, మహాత్మా జ్యోతిబా పూలే పుట్టి 200 సంవత్సరాలు అయిపోయింది. ఆయన జయంతి ఆయన ఎక్కడో మహారాష్ట్రలో అక్కడ పుట్టిన ఆయన యొక్క జయంతి వేడుకలు మనం ఈరోజు చేస్తున్నాం అంటే ఆయన లోపల ఒక క్వాలిటీ ఉండే. ఆయన సమాజం కొరకు కొట్లాడిండు, పోరాడిండు, సమాజం కొరకు సేవ చేసిండు. అవన్నీ ఎట్లా సాధ్యమైనవి అంటే ఆయన చరిత్రను చదివిండు. ఆయన ఎవరు చరిత్ర చదివిండు? థామస్ గారు రాసిన మానవ హక్కుల గురించి చదివిండు. ఆయన చేసిన ప్రక్రియ ఏమి తెలుసా? నిరంతరం చదవడం 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 చదవడం. ఆ చదవడంతోనే ఆయన కింద నాలెడ్జ్ వచ్చింది. ఆయన చిన్నప్పుడే స్కూలు మానేసిండు. ఈ రోజులో మనం చూస్తాం హిందూ ముస్లిం మధ్య గొడవ పెడుతున్నారు. ముస్లింలు చూస్తే హిందువులను చూస్తే పచ్చగడ్డి మండేటట్టు చేస్తున్నారు. కానీ ఈరోజు మనం జ్యోతిబా పూలే యొక్క జయంతి చేసుకోవడానికి కారణం ఏం తెలుసా? ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్. మహాత్మా జ్యోతిబా పూలే మధ్యలో చదువు మానేస్తే ఆయన చిన్నప్పుడు చూసిన ఒక ముస్లిం టీచర్, వాళ్ళ ఇంటి పక్కన ఒక క్రిస్టియన్, మళ్ళీ ఆయనతో చదువు మొదలుపించి ఆయన ఒక విద్యార్థులు సాధించే విధంగా సాధించేటట్లు చేసింది వాళ్ళిద్దరు. సో ఇది నిజమైన భారతదేశం. హిందువులంటే ముస్లింలంటే కక్షలు కార్ఖానాలు పెంచడం కాదు. ఇవాళ నిజమైన భారతీయుడు మహాత్మా జ్యోతిబా పూలే ఆయన యొక్క జయంతిని మనం చేస్తున్నాం. ఆయన ఒక్క సమస్య మీద మీకు మీ హాస్టల్లో ఉన్న సమస్యల మీద అడగడానికి మీకు టైం లేదు. మీకు సమయానికి ఇంకా ఏం ప్రాబ్లం ఉన్నా మీకు అడిగే సమస్య లేదు. మీకు ఇళ్లలో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే కూడా మీకు అడిగే సమయం లేదు. మీకు కాలేజీలో సమస్యలు వస్తే కూడా అడిగే సమస్య ఓపిక, దమ్ము, ధైర్యం మీకు లేదు. కానీ అప్పుడు 200 ఏళ్ళ కింద ఆయన ఎన్ని సమస్యల పైన కొట్లాడిండు. అప్పుడు విద్యార్థులు
ఎక్కడైనా దూరమైనా సరే బీసీ భవనం ఏర్పాటు చేస్తే అందులోనే సావిత్రిబాయి పూలే, జ్యోతిబా పూలే, అంబేద్కర్ లాంటి మాటల విగ్రహాలు పెట్టుకుంటాం. అక్కడే కార్యక్రమాలు చేసుకుని అక్కడ ఉంటాం. ఎక్కడో ప్రోగ్రామ్ చేసి ఎక్కడికో రావడం కష్టంగా ఉంది. బీసీ భవనాన్ని కూడా ఒక మార్గం చూపెట్టాలని మాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, ఇది అంటే లోపల కూడా వెళ్ళిపోతుంది అసలు. జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే. గౌరవ నిజామాబాద్ మేయర్ అక్క ఉమారావు గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ సార్ గారికి, మిగిలిన స్టేజ్ పైన ఉన్న ఇతర పెద్దలందరూ కూడా టీఎన్యూస్ నిజామాబాద్ జిల్లా పక్షాన, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల జేఏసీ పక్షాన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఏదైతే ప్రోగ్రాం మా బీసీ వెల్ఫేర్ శాఖ డీబీసీడీఓ గారి ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మనకు నిర్వహించబడుతుంది కాబట్టి దీంట్లో క్లాస్ 4 ఎంప్లాయీస్ నుంచి పడితే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ నుంచి పడితే, జిల్లా అధికారి ఏబీసీడబ్ల్యూ గారు అందరూ కూడా గత వారం రోజుల నుంచి కష్టపడితేనే మరి ఇది ఇంత సక్సెస్ అవుతుందని దానికి కారణం అని చెప్పేసి మా బీసీ శాఖకు ఖచ్చితంగా అభినందించే అవసరం ఎంతైంది. ఈ మధ్యనే మొన్న 5th రోజు కూడా అక్కడ మా ఎస్సీ ముఖ్యంగా ఈ రోజు అంటే చాలా మంది ఇక్కడ చాలా మంది భక్తులు చాలా బాగా మాట్లాడారు. అంటే మనం ఉన్నామంటే దాని వెనుకాల ఎంతమంది మహనీయుల కృషి ఉన్నారని చాలా చక్కగా మాట్లాడారు. సో ఆ రిఫార్మ్స్ వాటన్నిటిని కూడా మళ్ళీ నేను రిపీట్ చేయకుండా, సో మీరందరూ ఇక్కడ చాలా మంది విద్యార్థులు వచ్చారు కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి నా తరఫున నేను చెప్పదలసిన విషయాన్ని అంటే నేను వేరే యాక్చువల్గా పూలే గారి కానీ అంబేద్కర్ గారి కానీ ఇవన్నీ మాట్లాడాలని అనుకున్నాను. కానీ వాటికి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఇంతకుముందు నాలుగు మాట్లాడే అందరూ కవర్ చేసేసి మాట్లాడడం ఏమీ లేదు. కానీ విద్యార్థులు చాలా మంది ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు పెద్దలు చాలా మంది చెప్పారు, ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది మీకు అందరికీ తెలిసి సమయం. మీరు ఏదైతే విద్యార్థి దశలో ఉన్నారో ఈ విద్యార్థి దశలో ఉన్నప్పుడు అత్యంత విలువైన సమయాన్ని మీ చదువు కోసం మాత్రమే ఉపయోగించాలి. ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా మీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చేది చదువు ఒకటి మాత్రం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి దాన్ని కూడా కాళ్ళ దగ్గర
ఐఏఎస్ ఐపీఎస్ ఆ తర్వాత సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 కానీ ఇవన్నీ క్రాక్ చేయాలంటే చాలా కాన్ఫిడెంట్గా చదువుకోవాలి, చాలా ఫౌండేషన్స్ అన్ని చాలా స్ట్రాంగ్ ఉండాలని చెప్తున్నాను. కానీ అది తప్పు, అసలు రాంగ్ మోషన్. మీరు ఏ సమయంలో సరే ఎప్పుడైనా సరే ఒకసారి మీరు కేంద్రీకరించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన కేంద్రీకరిస్తే తప్పకుండా ఏ జాబ్ అయినా సాధించగలరు. ఆల్ హ్యూమన్ రైట్స్ అండ్ మైండ్, ప్రతి వ్యక్తికి ఒక హ్యూమన్ రైట్ ఏదైతుందో అన్ని సమానంగానే ఉంటాయి, అన్ని బ్రెయిన్స్ ఉంటాయి. బట్ కొందరు షార్ప్ ఉంటాయి, కొందరు అంత షార్ప్ ఉంటాయి. రీజన్ బిహైండ్ దట్ ఈస్ మనం ఎంత మనం సాధన పెడితే మన బ్రెయిన్ అంత షార్ప్గా తయారవుతూ ఉంటుంది. బ్రెయిన్ ఎప్పుడు షార్ప్ అవుతుంది? బ్రెయిన్ ఎప్పుడు ఏదో ఒక పని చెప్తూ ఉండాలి. ఏదో ఒక పని అంటే థాట్ ప్రాసెస్ ఉండాలి. ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు వస్తుంది? మీరు బుక్స్ మీరు చదువుతూ ఉంటే థాట్ ప్రాసెస్ అనేది పెడుతూ ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా దీని మీద ఎక్కువ ఫోకస్గా వెళ్ళాలి. మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోండి. చాలా మంది మీరు అందరూ పెట్టవచ్చు, గ్రామంలో ఉన్న వాళ్ళు మీరు హైదరాబాద్ మీరు ఉద్యోగం చేసినప్పుడు కానీ తర్వాత మీ గ్రామంలో కానీ ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేసినప్పుడు మీరు అనుకుంటారు మనం కూడా విలువగా కావాలని ఆస్కారం ఉండాలని అనుకుంటారు. తప్పకుండా కావాలి. ప్రొవైడెడ్ హార్డ్ వర్క్ అనుకుంటారు. సో దయచేసి హార్డ్ వర్క్ అంటే మీరు జనరల్గా మనం ఎవరైనా ఈ వయసులో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఎవరైనా హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, చదవాలని అంటే జనరల్గా మనకు అది ఎందుకు డైజెస్ట్ కాదు. మళ్ళీ చెప్తా ఉంటారు, ప్రతి హార్డ్ వర్క్ చేసి కష్టపడాలి, చదవాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు. జనరల్గా డైజెస్ట్ కాదు. ఎందుకంటే అటువంటి ఇప్పుడు మీరు టీనేజ్లో ఉంటారు కాబట్టి అలాగే ఉంటుంది. మనం ఏం చెప్పినా అసలు సరిగ్గా పెట్టారు. బట్ వన్స్ మీకు ఎప్పుడు రియలైజేషన్ వస్తుందంటే ఈ ప్రిపరేషన్ టైం అయిపోయిన తర్వాత మీరు ఉద్యోగం సాధించే వయసు అయిపోయిన తర్వాత మీకు రియలైజేషన్ మీ గ్రూపులో ఎవరైనా ఒక మంచి మీ స్టూడెంట్ మీకు కొలి అత్యంత సన్నిహితమైన ఫ్రెండ్ ఏదైనా ఉన్నత ఉద్యోగం సంపాదించి బాగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు మీరు రియలైజ్ అవుతారు. నేను కూడా ఆ టైంలో నేను కొంత నేను కష్టపడి ఉంటే డెఫినెట్గా నేను ఆ స్థాయిలో స్థిరపడేదాన్ని కదా అని చెప్పేసి నాకు బట్ అప్పటికే టైం ఎంత అయిపోతుంది, వాల్యూ టైం అయిపోతుంది. మీకు రకరకాల బాధ్యతలు, సామాజిక బాధ్యతలు, మేనేజ్మెంట్, పిల్లలైతే వాళ్ళ చదువు అదే రొటీన్ సైకిల్ విషయస్ ఒక్కసారి ఆ సైకిల్లో ఉన్నామంటే మళ్ళీ బయట పరిస్థితిలో ఉంది. బట్ చిన్నగా పెద్దగా పక్కన పెట్టండి. చిన్నగా వచ్చినట్టు ఫస్ట్ జైన్ అయిపోవాలి. బట్ ఆ చిన్న జాబ్లో జైన్ అయిపోయినప్పుడు మీ లక్ష్యం ఏదైతే ఉందో లక్ష్యం ఎప్పుడో మరవదు. ఆ జాబ్ ఏదైతే ఒక ప్లాట్ఫామ్
రిక్వెస్ట్ ఏంటంటే మీ స్థాయిలో ఉన్నప్పుడు మాకు చాలా డౌట్స్ ఉంటాయి. మేము ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు అవన్నీ కూడా మాకు చాలా ఉంటాయి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని క్లారిటీ లేదు. సో అందరు రాష్ట్రంలో ఎగ్జామ్ రాస్తే ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. సో టాప్ మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ సీట్ వస్తే పోయి జాయిన్ అయ్యింది. సో 1 year సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివిన తర్వాత నాకు అక్కడ అంతకుముందు మా సీనియర్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత డాక్టర్ గోపాలరావు తమిళనాడు కేరళ ఆయన ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐఏఎస్ రాసి మళ్ళీ వెళ్ళిపోయాడు డాక్టర్. నేను అడిగాను మరి ఇన్ని సంవత్సరాలు డాక్టర్ 10 సంవత్సరాలు కష్టపడి అంటే 6 సంవత్సరాలు డాక్టర్ ఎంబీబీఎస్ అదే మళ్ళీ బీఈ ఎంబీ ఎంఎస్ ఏదో ఒకటి చేయాలి. సో అది చేస్తేనే డాక్టర్ స్థిరపడాలి. డాక్టర్ స్థిరపడాలంటే చాలా కానీ ఆ ఎక్స్పోజర్ కానీ